మీరా మీరా మీసం మీరా మీరా మీసం మీరా మీరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సాధారణంగా సినిమాల్లో చెప్తూ ఉంటారు కదండి, అంటే హీరో హీరోయిన్ ని చూసినప్పుడు లోపల ఇళయరాజా మ్యూజిక్ రావడం, ఓ పెద్ద ఆర్కెస్ట్రా మోగడం, అంటే ఆ కనెక్షన్ తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఇవన్నీ నేను సినిమాల్లో వినడం, ఎవరైనా చెప్తే చూడడం, ఇలాంటివే చేశాను. కానీ ఇప్పుడు వచ్చే జంటకి ఎగ్జాక్ట్లీ అలాగే జరిగిందంట. చూసిన ఫస్ట్ సైట్ లోనే లవ్ అయ్యారు అండ్ మ్యారేజ్ తో మిక్స్ అయ్యారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శరణ్య అండ్ బాలాజీ. గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. నాకెంత ఆనందంగా ఉందంటే, ఇన్ని రోజులు ప్రపంచంలో నేను ఒక్కడినే అనుకున్నాను. డాన్స్ లో నాకు ఇద్దరు తోడున్నారు. బెనిఫిట్స్ ఏముండే తెలుసా, ఎడిటింగ్ లో మనం మలయాళం పాట పెట్టినా ఈ స్టెప్పులు మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. బట్ డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇక్కడికి విచ్చేశారు. అందరికి మరోసారి వెల్కమ్. సో ఎలా పరిచయం, ఎన్నాళ్ళైంది పరిచయం? ఫస్ట్ పెళ్లి చూపులలో చూసాను నేను తనని. పెళ్లి చూపుల్లో ఏమైనా క్వశ్చన్లు అడిగారా ఆయన? అడిగారండి. ఏం అడిగారు? నీ ఓన్ ఒపీనియన్ తో చేసుకుంటున్నావు, ఆర్ఎల్స్ పేరెంట్స్ చెప్తే చేసుకుంటున్నావా, అలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ టైం విన్నాను నేను యాక్చువల్గా అలాంటి క్వశ్చన్స్. అంటే సార్ ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగాలని ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటుందా? ఫ్యామిలీ కోచింగ్ అక్కడ, ఫ్యామిలీ కోచింగ్ అన్నమాట. ఫ్యామిలీ కోచింగ్ అంటే సీనియర్స్ అడిగారా? తమ్ముడు మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళని మీ తమ్ముడు ట్రైనింగ్ చెప్పి తమ్ముడు అనే ఏం సార్ ఎక్స్పీరియన్సా? అంటే ఇంట్లో పెళ్లి కూతురు లాగా ఎవరైనా కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేశారు ఎట్లా? తమ్ముడిని ఇలా సిగ్గుపడితే కూర్చోమని మీరే అలా ఏం లేదు. హౌ వాజ్ ఇట్? తను వెళ్ళి చూసాను ఫస్ట్ టైం. తను నన్ను ఇష్టపడుతుందా లేదని భయపడ్డా ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అడిగాను, ఇష్టం అని చెప్పిన తర్వాత ఇలాంటి విషయాలడా తమ్ముడు చాలా ఉపయోగపడతాడు. ఓకే, సో ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది డెఫినెట్లీ. ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ అనుకుంటున్నారు మీరు? ఆవిడే ఫాస్టా? అంటే ఆలోచనలోనా, మాట్లాడడంలోనా? అన్నిట్లో. సరే, ఇద్దరిలో ఇప్పుడు ఎవరు ఫాస్ట్ అనే దాని మీద నాకు టాస్క్ కావాలి, రైట్? ఇప్పుడు ఇద్దరికి ఒక టెస్ట్ పెడతాను నేను. ఒక బాక్స్ ఇస్తాను, బాక్స్ లో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఈ లెటర్స్ ని తీసుకొచ్చి అందులోంచి మీరు బోర్డు మీద అతికిస్తారు. మీకు 7 లెటర్స్, మీకు 7 లెటర్స్. ఓకే, సో అబ్బాయికి ఒకవేళ లవ్ యూ అని ఉంది అనుకోండి, LOVEYOU, అండ్ మీకు ఫర్ ఎవర్ అని ఉంటుంది. ఓకే, ఈ లెటర్స్ ఒక్కొక్కటి తీసుకురావాలి, అందులో పెట్టాలి. ఓకే ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సో డబ్బా వచ్చింది. మీకు 45 సెకండ్లు మాత్రమే టైం ఉంది. ఈ 45 సెకండ్లో మీరు ఇద్దరు 7 లెటర్స్, మీకు 7 మీకు 7, 14 లెటర్స్ ఇందులో ఉన్నాయి. స్పెల్లింగ్లు గుర్తున్నాయి, మర్చిపోయారా? గుర్తుంటాయి, ఆడుతున్నప్పుడే మర్చిపోతారు. చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ గుర్తురాదు, అదేంటో. సో ఇందులోంచి లెటర్స్ తీసుకెళ్ళాలి, అక్కడ అతికించాలి. మీరు LOVEYOU లవ్ యూ, అండ్ మీరు ఫర్ ఎవర్ పెడతారు. మీరు బాగా ఆడుతుంటే బంపర్ ఆఫర్ సెకండ్స్ నేను పెంచుతా. రెడీయా? 3, 2, 1 అటాక్. జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని. ఒకసారి ఒక్కొక్కటేమా, ఈచ్ టైం 1 లెటర్. రెండు మూడు ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. ఏమండోయ్ నానిగా
చెప్పండు తొందరగా ఏమండోయ్ నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండు వన్స్ మోర్ ఏమండోయ్ నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండు చిన్ని గారు హెల్ నాకు కనబడింది, నేనే అందులో వేసేసా. కనపడింది అని వద్దని లోపల ఇస్తావమ్మా. లేదు హైలైట్ 2 తీసుకుంది. ఇది నా దాంట్లో ఉంది, ఇది అయిందంటే అవసరం లేదని బట్టలు పెట్టుకొచ్చింది ఆవిడ. గురువు గారు మాత్రం చాలా పద్ధతిగా ఎల్ అంటే ఫస్ట్ వస్తుంది. ఈ లోపల ఇప్పుడు పరిగెడుతున్నట్టు ఎంత అమాయకుడు అంటే ఆయన ఇలా తీసాడు. ఇది మీది కాదా సరే నాది కాదు ఆవిడదంటే ఆవిడకి ఇవ్వడంటే ఓకే. బట్ మీ దాంట్లో ఒక లెటర్, ఈవిడ దాంట్లో ఒక లెటర్ మిస్సింగ్. సో ఇద్దరు ఈక్వల్ గా ఆడారు. బట్ వండర్ఫుల్, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, అయితే ఈ గేమ్ ఈ టాస్క్ ఇలా ఓకే. ప్రపోజల్స్ జరిగాయా? యా జరిగాయి, చాలా ఉన్నాయి వాళ్ళ లైఫ్ లో. ఇలా రండి సార్, ఇలా రండి. గురువు గారు మీకోసం ఒక పాట పాడుతూ వీటిని గాల్లోకి ఎగరేస్తూ వారికి ప్రపోజ్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఆయన ప్రపోజ్ చేసినప్పుడు ఆయన ఎగరేసినవన్నీ మీరు పట్టుకోవాలి. ఒకటి కింద పట్టుకోవాలి. పాడండి సార్. ఉప్పు కప్పు రంగు పాడండి. తెలుగు టీవీ సీరియల్ లాగా. ఓకే, నేను చెప్తాను, మీరు రిపీట్ చేస్తారు. Yeah. బంగారం బంగారం నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు జీవితాంతం ఆకలేసినప్పుడు ఫోన్ చేస్తాను. నీకు ఆకలేసినప్పుడు నేను వంట చేస్తాను. థ్యాంక్ యూ. ఇలా ప్రతి పనిని సగం సగం పంచుకుంటూ కలిసిమెలిసి ఆనందంగా జీవితాంతం గడపాలని కోరుకుంటూ ఇట్లు మీ పేరు మీరు చెప్పుకోండి సార్. ఇట్లు బాలాజీ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎస్, ఇప్పుడు రిటర్న్ ఆన్సర్ వస్తుంది. మామూలుగా ఉండదు చూడు. హిందీలో आपा हमें तुम्हें कुछ होता है. అమ్మి తుమాకి బాలు బాస్. ఆవిడెవరు? నాకు అర్థమైంది. ఈవిడ చివరిలో ఏమని తెలుసా? ఇదే నా మాటే శాసనం. వెరీ గుడ్, వాట్ ఏ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హౌస్ఫుల్ కలెక్షన్ తో కలకల్లా ఆడుతున్నాయి మన థియేటర్లు. అబ్బా, ఫస్ట్ డే మార్నింగ్ షో లాగా ఉంది. బ్లాక్ లో టికెట్లు కొని కూడా మెట్ల మీద కూర్చుని ఉన్నారు కొంతమంది. ఇలా హాయ్ హెలోలు, వీళ్ళ పేర్లు, మీ రిలేషన్ ఓకే. నాకు ఇలా కాదు, మాకు కొంచెం క్రియేటివ్ గా కావాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీకు కొన్ని ఫోన్ మోడల్స్ చూపిస్తా. ఆ ఫోన్ మోడల్ చూడగానే ఎవరు గుర్తొస్తారు మీ ఇంట్లో? రెడీయా? సో లెట్స్ సీ. ఫస్ట్ ఫోన్, మోస్ట్ స్టాండర్డ్ ఫోన్. అంటే హూ ఇస్ దట్ స్ట్రాంగ్ పర్సన్? అత్తయ్య. వీళ్ళ ఇంటి వైపు వెళ్తారు అనుకున్నా, ఆయన ఇంటి వైపు వెళ్ళారు. ఇటు అత్త బాగా పవర్ఫుల్ అనమాట. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆవిడ పవర్ఫుల్ అని మీకు ఎలా అనిపించింది? సైలెంట్ కిల్లర్. అసలు తెలియదు కానీ ఇంటికి వెళ్ళిన తెలిసింది. ఇంటికి వెళ్ళాక తెలిసిందా? అత్తమ్మ
అంటే అల్లుడు గారు మీరు చాలా పవర్ఫుల్ అంటున్నారు, దీని మీద మీ ఉద్దేశం ఏమిటి? ప్రేమ. ఆహా, 1 word లో ఆడుచా, వీడు ఎక్కువ చెప్తే ఇంకేం తీస్తాడు? ప్రేమ. అత్తమ్మ సినిమాలు చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? చిరంజీవి. అనుకున్నా. చిరంజీవి గారు డైలాగ్ చెప్పిన పర్లే, పాట పాడిన పర్లే. లపాడిస్తా. నేను మామూలు డైలాగ్ చెప్పినా కూడా ఆవిడ డాన్ డైలాగ్ రఫ్ పాడిస్తా. భయ్యా మీరు చెప్పింది కరెక్టే. మేడం గారు నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫోన్ ఏంటో చూద్దాం. అడిదిరిగి ఉంటే గ్యారంటీ చైనా పీస్ అమ్మా. అది అంటే ఎవరు ఇక్కడ సౌండ్ ఎక్కువ, అంటే వాళ్ళు వచ్చారన్న విషయం అందరూ తెలిసిపోద్ది, అంత సౌండ్ ఉంటది. అటు సౌండ్ అంటే ఏమో మామయ్య సైలెంటే, వద్దు సైలెంటే, అన్నయ్యనే కొంచెం. అంటే ఎక్కడున్నా వినిపిస్తూ ఉంటుంది సౌండ్. హంగామా. ఏం గురుగారు మీ పేరు? సందీప్ అండి. సందీప్ ఏం చేస్తుంటారు? నేను వర్కింగ్ ఇన్ టెక్ మహీంద్రా. ఓ వెరీ గుడ్. మరి సౌండ్ ఎందుకు ఎక్కువ వచ్చింది? నేను ఎక్కడ ఉంటే అక్కడ సౌండ్ ఉండాలని నాకు ఇష్టం. సౌండ్ ఉండాలి. యా. అంటే బేసిక్ గా అంటే ఏం చేస్తుంటారు? పాటలు పాడడం కానీ ఇలా ఎక్స్ట్రా? డాన్స్ బాగా. ఓ మై గాడ్, కమాన్. సూపర్ మాస్టర్. ప్యాంట్ వేసుకున్నారు కాబట్టి ఏమైనా డాన్స్ చేస్తారు మీరు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇటు చైనా పీసు, ఇటు నోకియా ఫోన్ వచ్చాయి. మరి నెక్స్ట్ ఏ ఫోన్ వస్తుందో చూద్దాం. ఎవిగో టచ్ ఫోన్. ఎవరు బాగా అందరితో టచ్ లో ఉంటారు? ఉంటారు, ఇక్కడ సైడ్ చాలా మంది ఉన్నారు. మీకు బాగా టచ్ లో ఉండేది ఎవరు? అవో మహేశ్వరి, నా ఫ్రెండ్స్. ఎస్, మీ పేరు? మహేశ్వరి. సో ఇద్దర్లో ఎవరికి ఎక్కువ పిచ్చి ఉంది? అసలు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతారు? ఇద్దరు పిచ్చినప్పుడే. ఇద్దరు పిచ్చలు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, అట్లనే అనమాట. ఆ వాళ్ళిద్దరికి పిచ్చున్న విషయం తెలుసుకోకపోవడమే బెస్ట్ ఫ్రెండ్స్ అవడం, తెలుసా? సో అంటే ఇలా సంబంధం వచ్చింది, ఇవన్నీ జరుగుతాయినప్పుడు మీరు సీనియర్ గా ఏమైనా టిప్స్ ఇచ్చారా? ఇచ్చాను. ఏం చెప్పారు? వచ్చినప్పుడు ఎమ్మటే పడిపోకు, కొంచెం సీరియస్ ఉండని చెప్పి. మీరు అదే పని చేశారా? నేను అక్కడ అవో పక్కన చూడండి ఎట్లా ఆవిడ అక్కడ ప్రాక్టీస్ చేశాకే మీ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు ఆవిడ. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా చాలా డేంజర్ రోయ్. ఆయన చూడండి, నేను షోలో మాట్లాడతాను, నువ్వు పక్కన కూర్చున్న అన్నిటికీ. బట్ సో స్వీట్, థ్యాంక్ యూ. మమ్మీనేమో డాన్ అంటోంది, ఫ్రెండ్నేమో టచ్ లో ఉంచి ప్రాక్టీస్ చేయించింది. పైన చాలా జాగ్రత్తగా ఉండాలి, నీకు అర్థం కావట్లే. ఓకే, నెక్స్ట్ పీస్. ఇది డమ్మీ ఫోన్ సార్, పైకి కనిపించేలాగా లోపల వేరేలా ఉంటది. డాడీ బయట చాలా హార్డ్ ఉంటారు, చాలా సీరియస్ గా ఉంటారు. బయట కూడా నవ్వుతున్నారు ఆయన, బయట కోపంగా ఎక్కడ ఉన్నారు ఆయన? అంటే హడావిడి మొత్తం అంతా చేస్తారు, కానీ లోపల మాత్రం చాలా స్వీట్ ఉంటారు. చాలా పొలైట్. అది నిజంగా అలాగే ఉంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎంతో అద్భుతంగా చదువుకుంటాం. మన రిపోర్ట్ కార్డ్ చూసినప్పుడు పైకి సార్ అంటే చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు ఈ అబ్బాయి. ఫుల్ అన్ని ఇంట్లో వాచ్లు ఈజులు అన్ని బలగొట్టేవాడు, అక్క మీద దొబ్బేవాడు. రిపోర్ట్ కార్డు తెచ్చేటప్పుడు ఏమైనా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండేనా డాడీ? అది అసలు ఆమె సిగ్నేచర్ వేసుకుంటుండేగా. ఓహో, మీ సంతకం ఆయనే పెట్టుకుంటుండే అంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెడీయా? ఈవిడ ప్రిపేర్డ్ ఉంది అందరికి. నెక్స్ట్ వన్. ఇవి మాక్సిమం పెద్దవాళ్ళ కంటే పిల్లలు ఎక్కువ వాడుతున్నారు ఇది. సో మీ ఇంట్లో అంటే ఎంత ఏజ్ పెరిగినా అతి చిన్న పిల్లలు ఎవరు?
డాడీ కొంచెం చిన్న పిల్లల్లా చేస్తారు. కోపడతారా మీ డాడీ? యా, కోపడతారా? డాడీ అన్నాక కోపడుతుంటారా? కోపడతారు కానీ నువ్వు భయపడతావు లేదా అనేది నా డౌట్. అట్లాంటివి లేవు. అలాంటివి ఏం లేవు. ఆయన వర్షంలో ఆయన కోపడతారు, బట్ మనం భయపడం. దట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఇంకో ఫోన్ ఉంది చూద్దాం. ల్యాండ్ లైన్ సార్, ఎవరైనా వాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అత్తయ్య అత్తమ్ము అమ్మ మీ పేరు? మీనా కుమార్. మీనా గారు, వారంలో ఎన్ని రోజులు మీ వారికి వంట చేసే ఛాన్సెస్? ఎప్పుడు చేస్తాను, వారంలో ఎన్ని రోజులు ఆయనకి ఇంటి పనులు చేసే అవకాశం ఇస్తున్నారు? ఎప్పుడు ఇలా. ఇయ్యలే అంటే వంట చేస్తే సరిపోతుంది కాబట్టి ఇంటి పనులు కుదరట్లేదా? థ్యాంక్ యూ మా. ఓకే, ఇంకొక ఫోన్ మిగిలింది. యా లాస్ట్ వన్. ఓ బ్లూటూత్, అందరితో బాగా కనెక్షన్స్ ఉంటాయి. ఉమాంటి. ఏం ఉమాంటి? అన్ని విషయాలు మీ దగ్గరే ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అంతా. ఏం లేదండి, బయట చెప్పాలంటే ఉమాంటి చూసుకుని చెప్తే చాలా. ఉమాంటి పేరు చెప్తే పని అయిపోతుంది. ఉమాంటి పేరు చెప్తే పని అయిపోతుంది. మేడం, నాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, 2-3 సైట్ పనులు ప్లీజ్. చెప్తే ఏదైనా చేస్తానండి. అయిపోయా? డెఫినెట్లీ ఫ్యామిలీకి ఒకళ్ళు పెళ్లి ఉండాలి. చేయొచ్చు కదా అట్లనే. పెళ్లి నాకే పెళ్లి చేసింది మీకు చేయగా? గ్యారంటీ. మీరు అమ్మాయిని చూసుకొని నాకు పెళ్లి చేసేస్తానండి. ఉండి థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. వీళ్ళకంటే సెల్ ఫోన్లు వాటి ఫీచర్స్ ప్రకారం వాళ్ళకి డెడికేట్ చేశారు. కానీ హైలైట్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి మీకు డెడికేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగా మీరు ఒక భారీ గిఫ్ట్ అందుకుంటారు. అది అందుకోవాలంటే మగపెళ్లి వారు ఇవ్వాలా, ఆడపెళ్లి వారు ఇవ్వాలా అనేది ఆలోచిస్తున్నాను నేను. ఓ పని చేద్దాం, మగపెళ్లి వారు వర్సెస్ ఆడపెళ్లి వారు నేను ఒక గేమ్ పెడతా. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళిద్దరికి గిఫ్ట్. రెడీయా? ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి 4 వచ్చారు, ఇటు సైడ్ నుంచి 4 వచ్చారు. 2 బాయ్స్ ఆన్ చైర్, 2 బాయ్స్ ఆన్ చైర్. అండ్ బోత్ టీం నుంచి వచ్చిన లేడీస్ మీరు సెంటర్ లో హ్యాపీగా గోన్ సంచి పట్టుకుని రెడీగా ఉంటారమ్మా. భోజనాలు కూర్చున్నట్టు సకల ముక్కలం వేసుకుని ఇక్కడ ఉంటారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఒక్కొక్క బాల్ ని 2 కాళ్ళ మధ్యలో పెట్టి పైకి ఎగరేస్తారు. మీరు సంచిలో క్యాచ్ పట్టాలి. సో గివెన్ టైంలో ఎవరి సంచిలో అయితే ఎక్కువ బాల్స్ మిగులుతాయో ఆ ఫ్యామిలీ గెలిచినట్టు. ఓకేనా? ప్లీజ్ బి సీటెడ్. రెడీ? 3, 2, 1, go! డిల్లోరే డింగ్ డాంగులో డిల్లే కులాడ మాకే డార్లింగులో డిల్లోరే డింగ్ డాంగులో తెల్లార్లు వేస్తున్న డ్రీమ్ సాంగులో ఆ సెంటు పుట్టిలాగా కసుమన్నవే, ఓ సోడ పుట్టిలాగా కిసుమన్నవే, కాచుకోగే సమే దోచుకుంటానవే, జిల్లు నీ సోకు చియోసిమే. డిల్లోరే డింగు డాంగులో డిల్లే కులాడలేదు డార్లింగులో. డిల్లోరే డింగు డాంగులో అల్లేసుకుంటాను లవ్ సాంగులో. ఓకే, టైమ్ అప్. వెరీ గుడ్, సూపర్. అప్పు ఈవిడ ఊరెళ్తున్నట్టున్నారు. 2-3 సంచులు తెచ్చారు ఈవిడైతే. అద్భుతంగా ఆడారండి. ఫస్ట్లీ 8 మందికి ఒకసారి చప్పట్లు కొట్టని చెప్తా. 4 వెరైటీలు ఆడారు. ఈ 4 టీంలు 4 వెరైటీలు ఆడారు. అందులో అద్భుతమైన టీములు. మాస్టర్ గారు చాలా బలంగా ఉండడం వల్ల బాల్ ఇక్కడి నుంచి 5-6 తప్పులు పడి వెళ్తోంది అక్కడ దాకా. ఆయన పార్ట్నర్ ఆవిడ ఏం మాట్లాడలే. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ వేరేలా ఉన్నారు. వీళ్ళిద్దరు ఆయన వేస్తున్నాడు, ఇవి పడుతుంది, కానీ ఇద్దరు ఒకళ్ళు చోట్ల. బట్ ఇద్దరు కాంబినేషన్ లో ఎన్ని వచ్చాయి చూద్దాం. 1, 25-26. అయిపోయా? ఓ వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఇక్కడ కౌంటింగ్ అవసరం లేదనుకుంటా. ఓకే,
మీరు ఎన్ని వచ్చాయి? 26. ఇక్కడే 23 వచ్చాయి. 2 సంచులు ఉన్నాయి ఇంకా ఇక్కడ. పక్క చిక్కిపోతా. కంగ్రాచులేషన్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. ఓహో, గెలిచారు. నేను ఇంకా చెప్దాం అనుకున్నాను, బట్ ఏదో జరుగుతుందని ఆగాను ఇక్కడ. ఎలాగా ఫస్ట్ ఎలాగా ఓకే 1 2. ఓ వెరీ గుడ్. ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ ఉంటుందని మీరు ఫిక్స్ అయ్యారు. ఓ మరి ఉండాలిగా, గెలిచినప్పుడు ఆయన మరి ఉండాలిగా, అందుకే ప్రాక్టీస్ చేశానా. డాన్స్ తర్వాత అసలు విషయాలు మాట్లాడాలి నేను. అంటే ఇంత మంచి కోఆర్డినేషన్, అంటే ఆడిన అన్ని టీమ్స్ లోకి హైయెస్ట్ స్కోర్ చేసిన పేరు ఇది. వండర్ఫుల్. ఎలా ఈ కోఆర్డినేషన్ ఎలా కుదిరింది అలాగా? అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూడా గిన్నెలు అలా ఇసరడం, చెంబు ఒంటిట్లోంచి చెంబులా ఇసరడం, అలా అవసరం లేదు. తనే కిచెన్ లో ఉంటాడు, నేనే హాల్ లో ఉంటాను. ఓ అలా ఉన్నా, రివర్స్ లో ఉందా? అందుకే బాగా ఇసిరాడు ఆయన. సో ఇద్దరు ఆడుతూ ఉంటారు అమ్మాయి ఇలాంటివన్నీ గేమ్స్. తను నాకు వంట చేసి పెడతాను, తింటూ ఉంటాను. ఇట్లా ఇచ్చేస్తూ ఉంటాను. చపాతీలు చేసేసి ఇట్లా ఇచ్చేస్తాను. ఓ చపాతీలు అది ఇట్లా ఇచ్చేస్తాను, నేను పట్టుకుంటాను అనమాట. అలా అలవాటు అయిపోయింది మా ఇద్దరికి. యా అర్థమైంది. దిస్ ఈస్ ఆపరేషన్ లో కోఆపరేషన్ ఇది. అండ్ వెరీ గుడ్. నలుగురు చాలా అద్భుతంగా, సూపర్. సో ఆడడం వరకు ఓకే. డాన్స్ పరిస్థితి ఏంటి? ఇరగదిద్దాం, దానికి ఏముంది. అయ్య బాబోయ్, మేము వెయిటింగ్ ఇక్కడ. మ్యూజిక్. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. చాలా బాగా ఆడారు. ఆడపల్లి వారు మీ టీం ని మీ నలుగురు కలిసి గెలిపించారు. సో మీ నలుగురు చేతుల మీదుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. తీసుకోండి గిఫ్ట్. అబ్బో సొంతంగా గిఫ్ట్ తెచ్చి నేను తెచ్చిన గిఫ్ట్ ఇస్తా. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. మనం ఇచ్చినాం, మన గిఫ్ట్ ఇచ్చినాం. వెరీ గుడ్. సో బరువు ఉంటుంది, వాళ్ళ చేతికి ఇచ్చేసి వాళ్ళు పట్టుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. థ్యాంక్ యూ. ఓకే శుభం. సో నెక్స్ట్ ఇంకా అద్భుతాలు చాలా జరగాలి. ఇక ఇప్పుడు మా అసలైన బ్యాచ్ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. ఎస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మరి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు గానా బజానా లేకపోతే ఎలాగా? రైట్. సో ఆట పాట మొదలెడదాం. రెడీయా? ఓకే. ఆహా, దూరంగా ఉంటే ఏంటన్నా, దగ్గరికి వచ్చి చాలా ఎక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్. అంతా కంఫర్టబులే కదా? వెరీ గుడ్. కాసేపులో భోజనాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ గానా బజానాలో మీకు స్క్రీన్ మీద ఒక సినిమా టైటిల్ వస్తుంది. ఆ టైటిల్ రివర్స్ లో వస్తుంది. అది చూసిన తర్వాత అది గెస్ చేయగానే ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తారో ఆ టీం వాళ్ళు ఫస్ట్ పాడతారు. రెడీయా? ఓకే, హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఆడపల్లి వారు విజిల్ వేశారు. సాంగ్ ప్లీజ్. రాజా రాజా రాజాది గ్రేట్ రా, తల తల 2000 నోట్ రా. రైట్ ఆన్సర్. 1 point. సూపర్. ఆ టైటిల్ లోనే సగం పాట వచ్చేసింది కాబట్టి లాగేశారు. సో విజిల్ ముందే వేయాలన్నమాట. విజిల్ లేకుండా రాజాది గ్రేట్ అన్న. నెక్స్ట్ పిక్చర్. ఇచ్చే టీమ్ ఇచ్చే నుంచుని ఈ చెయ్యిల పైన పెట్టాలమ్మా. పెట్టి రెడీ. సాంగ్. సీను సీను నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీ ఆ తర్వాత అల్లుడు సీను నువ్వు వస్తే
సిగ్గుపడుతూ సింగర్ కూడా పాడుంటారు ఆ పాట. నిజంగా అల్లు సీన్ వీళ్ళు ముందు వచ్చినట్టే. వెరీ గుడ్, సూపర్. ఇట్ సైడ్ బ్యాక్ టు బ్యాక్ 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఇట్ సైడ్ టీమ్ కి టాస్క్ పడాల్సిందే. నేను ఇలా టాస్క్ ఎవరికి ఇద్దాం? అగో అక్కడ కూర్చున్నారు. తమ్ముడన్నయ్య, మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఉంది మీ దగ్గర, అండ్ వీళ్ళందరూ బస్ స్టాప్ కి వచ్చారు అంటే అక్కడక్కడ ఉన్నారు అందరూ. వాళ్ళకి మీ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటి స్పెషాలిటీస్ చెప్పి వాళ్ళ చేత కొనిపించాలి అవన్నీ. ఓకే, మీరు రబ్బర్ బ్యాండ్లు బొట్టు బిల్లులు అమ్ముతారు. ఆ బొట్టు బిల్లేలియా, ఆ రబ్బర్ బ్యాండ్లు బిజినెస్ అన్నారు. చాలా పెద్ద బిజినెస్ సార్, అది వెరీ హెవీ బిజినెస్. పొట్టు పిల్లలు బా ఈ మధ్యన బొట్టు బిల్లు కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటున్నారు. మేడం పొట్టు పిల్లలు నువ్వు జాగ్రత్త, ఈ మధ్య పొట్టు పిల్లలు అని చెప్పేసి పిల్లలు ఎత్తుకోతున్నారు, జాగ్రత్త. అనుష్క వాడినాయి కానీ అంటే ఇంకొకరు వాడనే వాడతావా? వాడినే మేము తీసుకోమండి, వాడినే తీసుకోము. ఏ సినిమాలో? బాహుబలి 2 అంట, అందరూ ఆవిడ బొట్టు పెట్టుకోలే. ఏది బాగా అమ్మగలవు? ఇంత అమ్మాయి కూడా అన్న కోచింగ్ ఇచ్చాయంటే నాకే అమ్మాయి. ఓకే, ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 0. ఓకే, నెక్స్ట్ పిక్చర్. విజిల్ మీరు వేశారు. సాంగ్ ప్లీజ్ సార్. జ్యోతిలక్ష్మి పావుసే టచ్ మీ, ఐఎమ్ కాస్ట్లీ టు టచ్. Very good. What a task. So, it's at 1 point, it's at 2 points. Okay, next picture. మగపెళ్లి వారు శ్రీమంతుడు. సాంగ్ ప్లీజ్. నుంచి పాడాలమ్మా. ఓకే, దుబాయలి సెంటే తెచ్చా, గుంజీలు తీస్తూ పాడు. సరే ఇటండి, గోడ కూర్చి చేస్తూ పాడదు. మాకు ఊడిగే పాడితే కుదరదు. ఇలా రామ, ఇలా నుంచి. ఏ కూర్చో సోఫాలో, నువ్వు కూడా కూర్చోమ్మా. దుబాయలి సెంటే తెచ్చా, జపానలి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. మొహమాట సోఫాలో కూర్చోమంటే కూర్చోలేదు. ఇట్స్ 1 more point, so score 2. ఇప్పుడు ఈ పాటకి ఎవరితో డాన్స్ చేపిద్దాం? దుబాయలి సెంటే తెచ్చా, జపానలి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా, ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా, ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. తిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ సెంట్ బాగుంది సార్. మీరు వాళ్ళ టాలెంట్ ని వెతికి తవ్వి బయటికి తీసుకొచ్చారు. మీరు 2-2 ఉన్నారు. ఈసారి ఇంకొంచెం టఫ్ ఉండబోతోంది. ఈసారి కరెక్ట్ గా సాంగ్ పాడాలి. రెడీయా? నెక్స్ట్ పిక్చర్.
ఆడపల్లి వారు శివాజీ. అది రాకముందు ఈసారి లాగేస్తా ఇప్పుడు పాడాలిగా పాట మీరు ఆగండి పాడరు మువ్వల్లే నవ్వల్ నవ్వల్ అరే నవ్వల్లే మువ్వల్ మువ్వల్ ఆ, నీ నల్లని భాషకి మొక్కుబడి అని ఆశల మొక్కుబడి నీ లావణ్యానికి పెట్టుబడి పడి పడే తినే చిటి పైన పడి వాజీ 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 అబ్బా. వాజీ వాజీ బాలాజీ బాజీ 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 రాజీ నాసి బాజీ నాకు తెలిసి ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్ రజనీకాంత్ గారు శ్రేయ గారు యాక్ట్ చేసిన ఈ సాంగ్ ని ఎంత బాగా పాడారంటే వీళ్ళు Awesome. రైట్ ఆన్సర్ 1 పాయింట్. నెక్స్ట్ టైం నుంచి విజిల్ ముందేసే -1. నెక్స్ట్ టైం కదా ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ పిక్చర్ సాంగ్ देखो देखो गब्बर सिंह ఈ పాట అక్కడ దాకా వెళ్ళాలి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇక్కడ రావాలి. అక్కడ దాకా వెళ్ళాలి పరిగెత్తుంటూ మళ్ళీ వెనక్కి రావాలి. ఆయన వెనక్కి వచ్చేటప్పుడు వెనక్కి పరిగెత్తాలి, ముందుకు వెళ్ళేవాడు ముందుకు వెళ్తాం. యాక్షన్. ओ देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండెలో గుండె సౌండింగ్ అయిపోయిందండి ఇంజను. ఏంటి భయ్యా దారిలో పదాలు ఏమైనా పడిపోయా? మళ్ళీ ఫస్ట్ నుంచి చూసా ఆయుసం వస్తుంది. అబ్బోయో నీతో పరిగెట్టిన దానికి నా బదులు నేనే పరిగెడతాను ఇంకానే ఈయన అడగల. రెడీ యాక్షన్. మళ్ళీ ఎక్కువ దూరం देखो देखो गब्बर వచ్చే ऑल इंडिया की हाइपर सिंह వీని పేరు వింటే గుండెలో గుండె సౌండింగ్ కొట్టాల గోలింగ్ ఏ ఏ ఏ అది గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎట్లా ఆ మిరపకాయ బజ్జీలే బజ్జీలు. చాలా బాగా పాడు ఈ పాట. నుంచుని పాడగలవా? మీతో పాటు నాతో పాటు పాడు. రెడీ పాడు. देखो देखो गब्बर నాతో పాటు పాడదా? రెడీ మీ వాయిస్ కూడా రావాలి నీది వస్తుంది కదా, నువ్వు నేను వేరు గబ్బర్ సింగ్ ऑल इंडिया की हाइपर सिंह వీడి వీడి పేరు వింటే గుండెలో గుండె సౌండింగ్ చెప్పాలో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ మీతో పాటు ఆగిపోతాను నేను కూడా ఆగిపోతాడు. నాకు తెలిసి ఈ పాట డాన్స్ చేస్తే బెటర్ అనమాట. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ ఫేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సత్తా కే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కన డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ హీస్ నాట్ ద వే టు డు సంథింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ a brand new song to sing గబ్బర్ సింగ్ హీస్ నాట్ ద వే టు డు సంథింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ a brand new song to sing సో ఇట్ సైడ్ కరెక్ట్ సాంగ్ పాడారు. ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 2. నెక్స్ట్ పిక్చర్. మగపల్లి వారు వర్షం సినిమాలో సాంగ్ ఈ వర్షం సాక్షిగా వర్షం సాక్షిగా కలవని బంధం రైట్ ఆన్సర్. ఓకే 1 పాయింట్. సో 3, 4 ఇచ్చాడు. మీరు పాట పాడరా టాస్క్ ఇవ్వాలి కదా. పెళ్లి కూతురు గారు ఇక్కడ రండి. మీరు
కాలేజ్కి వెళ్తున్న ఒక అబ్బాయి బస్ స్టాప్ లో నుంచున్నారు, వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. ఓకే, అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. జల్లు చల్లివా కరి నకి కజనివా. ఒక అందమైన అమ్మాయి వచ్చింది బస్ స్టాప్ కి. పోనీ మేమిద్దరం వచ్చినాం, కాలేజ్కి వెళ్తున్నాం. నాకు ఇంకొకరు కావాలి. తెచ్చుకోండి, ఎవరైనా అబ్బాయిలు తెచ్చుకోరా. మీ ఫ్రెండ్ బస్ స్టాప్ లో అబ్బాయిలు ఎక్కువైపోయారు శైలజ. కష్టమైపోతుంది. అసలు మనల్ని ప్రశాంతం కాలేజ్కి వెళ్ళినవారు వీళ్ళు. రే ఏమున్నారా ఒక్కొక్కరు ఏయ్. వచ్చారు. మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలు లేరా? మా అమ్మాయి అటు చూడండి. లేరు కాబట్టి చూస్తున్నా. అందుకే మిమ్మల్ని వద్దు, నువ్వు చూడకు, వద్దు. నా మాటిను, మనం బాగా కష్టపడుచుకొని ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం. ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకో. అది పిలుస్తున్నాయి. ఏమున్నా అసలు కిరాకున్నాలే. నువ్వు చూడకు. పూలు పెట్టుకున్న బక్క పోరగాడు ఉన్నాడు చూడు. నిన్నే చూస్తుండు. పేరేందమ్మా? శైలజ, సరోజా సిస్టర్స్ అండి మీరిద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్. అవునా, అందుకే నా అంత సింక్ అయింది నేమో. ఓహో, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి? నాకు ఉతితి రోషన్. ఇప్పుడు చూడు, ఫోన్ నెంబర్ అడుగుతారు వాళ్ళు. మీరే ఇచ్చేస్తున్నారు కదా ఆల్రెడీ. వాట్సాప్ లో హాయ్ అని వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు అమ్మాయిలు too fast. అడుగు, నాకు సంబంధం. ఆహా, మీరు కొంచెం స్లో, ఈ అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది. నేను అందుకే నీతో రానంట, నన్ను ఎవ్వడు చూడట్లే. అందుకోసం నేను నీతో వస్తా. సరే, నేను ఎట్లున్నా చెప్పు. నీకేం కత్తిలా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏ కాలేజ్ మీరు? మీ కాలేజే. నా సీనియరా సార్ మీరు? అవునండి. ర్యాగింగ్ చేస్తారా? చేస్తాం. యా, చేయండి. ఏయ్ శైలజ. సరోజా. రాంపో. ఎస్, మీ పేరు చెప్పలేదు. నా పేరు మహేష్ బాబు. మహేష్ బాబు. బాబా, ఆ పేరులోనే ఎంత వైబ్రేషన్ ఉంది. చెప్పండి మహేష్. గెట్ రెడీ అని. హలో, చాలా అందంగా. ప్యాసింజ్ అనుకున్నారా, బస్ స్టాప్ అనుకున్నారా? ఇక్కడ seniors ఇక్కడ. ఒక ఆడపిల్ల బస్ స్టాప్ లో ఉంటే ర్యాగింగ్ అని చెప్పి ప్యాసింజర్ చేపిస్తా. కాలేజ్ బస్ స్టాప్. సీటీఎం ఎక్కడ ఉందిరా? థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, తప్పించుకున్నా. Three and 4 points లో ఉన్నారు. లాస్ట్ పిక్చర్, ఓకేనా? హియర్ వి గో. నేను నాది ఫస్ట్. సరైనడు. సాంగ్. ట్రింగ్ ట్రింగ్ పెళ్లి కొట్టి అరే వచ్చినాడు పోరగాడు. ఆ రంగు రంగు సైకిల్ అది స్టార్టింగ్ కాదు, అది ముందు వస్తుంది. ఏం చెప్తే పాడేస్తుంది బాబు. ఆ సినిమాలో ఏదో ఒక పాట నాకు 2 లైన్లు మీరు పాడితే ఓకే. తెలుసా తెలీదు. ప్రేమించాలని. చెప్పలేదండి ఎవరు. తెలుసా ప్రాణం నువ్వని రాసా మొదలెట్టారా భజన? నీకే ప్రేమని రాసా నువ్వే లేనని. సూపర్, చాలా బాగా పాడారు. టై అయిపోయింది. 2 టీంలకి సేమ్ పాయింట్లు వచ్చాయి కాబట్టి మా జూనియర్ బ్యాచ్ మొత్తం అందరూ కలిసి రండి. కమ్ ఆన్, లెట్స్ డాన్స్. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు. ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. మా తరఫు నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూడా చిన్న కానుకలు. రండమ్మా, ఇద్దరు రండి ఇక్కడికి.
ఈ సందర్భంగా మేము గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేద్దాం గిఫ్ట్. మా ఆయన వేశారు, ఈయన వేశారు. అవునా? నేనే సార్. వండర్ఫుల్, సూపర్, వాట్ ఎ టాలెంట్. సూపర్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం. అండ్ వీళ్ళకి ఒక బ్యూటిఫుల్ మెమరీ అందించారు మీ అందరు రావడంతో. అండ్ అలాగే ఎలా అనిపించిందమ్మా రారండే సూపర్ అండి, చాలా సూపర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ చాలా ఎంజాయ్. థ్యాంక్స్ అలాట్ అండి. మా డాడీ మమ్మీ కూడా డాన్స్ చేయడం ఫస్ట్ టైం నేను అసలు అనుకోలేదు చూస్తానని. సీరియస్గా మంచి డాన్స్ చేస్తారు. స్వీట్. ఎస్, మీరందరూ ఇలా రావడం మా అందరికి కూడా ఆనందం. అండ్ ఇలాగే ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుగుతాను. బాయ్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్.